యా ఫైన్ ఫైన్ మీరు బాగున్నారు? ఓకే బ్రో, స్టడీస్ అంతా ఎట్లున్నాయి? యా ఇట్స్ గోయింగ్ వెల్. సో బ్రో, ఇక నేను మన వ్యూవర్స్కి అయితే చెప్పేసిన సర్టెన్ ఈ పాపులేషన్ అనే టాపిక్ తీసుకొని దాని గ్రోత్ ఎట్లా, దాని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, ఎకనామిక్ గ్రోత్ అన్ని మాట్లాడదాం ఒకసారి. ఓకే ఓకే గ్రేట్ గ్రేట్. ఓకే, అయితే పాపులేషన్ అంటే ఇప్పుడు పెరగడానికి మెయిన్ రీజన్ ఏమంటారు మీరైతే? పాపులేషన్ ఎక్కువ పెరగడానికి రీప్రొడక్షన్ ఇస్ ద ఓన్లీ ద రీజన్. ఓకే, యా అంటే దానికి ఇప్పుడు ఎక్కడ అర్బన్ రూరల్ అని స్పెసిఫిక్ ఏమైనా ఉందా? స్పెసిఫిక్ గా అంటూ ఏముండదండి. ఇప్పుడు సెక్షువాలిటీ అనేది ఎక్కడైనా జరుగుతుంది. సో అర్బన్ రూరల్ అంటే జనరల్ గా మనకు సెక్స్ అనేది ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీలో ఒక మేల్ ఒక ఫీమేల్ ఒక సెక్షువల్ థింగ్ జరిగినప్పుడు బై ప్రోడక్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో ఫర్ ద ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం వాళ్ళు రూరల్లో ఉండొచ్చు, ఇంకా వేరే సెమీ రూరల్లో ఉండొచ్చు. ఫర్ ద ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం వాళ్ళు అర్బన్ ఏరియాస్కి రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ద రీజన్ అర్బన్ ఏరియాస్ అనేవి చాలా బాగా పాపులేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే జనరల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా వాళ్ళ స్తోమతకు తగ్గ పిల్లలు అంటే 2, 3 or 4 అట్లా ఉండడం, దానికి అంటే వాళ్ళకి ఎక్కువ డిసడ్వాంటేజ్. ఎందుకని అంటే పిల్లలు ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు సర్వే కాలేరు కదా. ఒకటి పిల్లలు ఎక్కువ ఉన్నారా పిల్లలు తక్కువ ఉన్నారా అది విషయం కాదు. మనం ఎప్పుడైతే మనిషిని ఎంపవర్మెంట్ చేస్తామో అప్పుడు వాడు ఎంతమంది పిల్లల్ని కనాలా ఎంతమంది కనకూడదు అనేది ఆటోమేటిక్ గా వాడు తెలుసుకుంటాడు. విలేజెస్ రూరల్స్ లో అది ఎక్కువ ఉంది కదా. సో విలేజెస్ అని మనం డివైడ్ చేసి మాట్లాడకూడదులే, కానీ జనరల్ గా సరిగా ఎడ్యుకేషన్ లేదా అని నేను అంటాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉండడం వల్ల ఎంతమందిని కనవచ్చు, మనకు రిసోర్సెస్ ఏమున్నాయి, సో మనం సర్వైవ్ అవ్వగలమా లేదా అని చెప్పేసి వాడంతటా వాడు రికగ్నైజ్ చేయగలడు. ఓకే, సో ఆన్ దట్ వే వీ కెన్ కంట్రోల్ అవర్ పాపులేషన్. అంటే ఓకే, పాపులేషన్ కి ఇప్పుడు మనం కంట్రోల్ చేయడానికి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ ఏమైనా స్పెసిఫిక్ గా పెట్టింది? పాపులేషన్ కంట్రోల్ కి స్కీమ్స్ అంటే ఏముండాలి, కానీ పాపులేషన్ ఎట్లా కంట్రోల్ అవ్వడానికి ఆల్టర్నేటివ్ గా స్కీమ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏమున్నాయంటే బేటీ పడావో బేటీ బచావో అండ్ నేషనల్ అడాలసెన్స్ హెల్త్ అనే ఒక స్కీమ్ ఉంది మనకు. సో బేటీ బచావో బేటీ పడావో అని ఎందుకు వచ్చిందంటే పిల్లల్ని మనం టీనేజ్ లోనే, ఇప్పుడు ఇండియా ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ లిటరేటెడ్ స్టేట్ జనరల్ గా. సో మనం ఎప్పుడైతే పిల్లల్ని చదువులోకి ఎప్పుడైతే మలిపిస్తామో దెన్ దే కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఓకే, వాళ్ళు నేర్చుకుంటారు. సో ఈ బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రామ్ రావడం వల్ల దాదాపు 6% ఆఫ్ డ్రాప్ రేట్ అనేది తగ్గిపోయింది. డ్రాప్ రేట్ అంటే జనరల్ గా 18 సంవత్సరాల లోపు మ్యారేజెస్ అయిపోతా ఉండే, జనరల్ గా చైల్డ్ మ్యారేజెస్ అని అయిపోతా ఉండే. ఎప్పుడైతే ఈ బేటీ బచావో బేటీ పడావో అని నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమం తీసుకొచ్చారో ఎవ్రీ సెకండరీ స్కూల్స్ లో 6% ఆఫ్ డ్రాప్ కనబడ్డది. అంటే నువ్వు 18 సంవత్సరాల మ్యారేజ్ చేసుకునే మనిషి దాదాపు 21 years కి పెరిగింది. సో దట్ ఈస్ అ గ్రేట్ రేట్ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ వాట్ ద థింగ్ ఫస్ట్. అయితే ఇప్పుడు మనకు